నెప్పల్లి గ్రామంలో కోలాటం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అంతరించిపోతున్న జానపద సాంస్కృతిక కళలను రక్షించుకునేందుకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, వారిని గుర్తించి ప్రభుత్వంచే సహాయ సహకారాలు అందించాలని కోలాటం గురువు వేణుగోపాలస్వామి కోరారు. కంకిపాడు మండలంలోని నెప్పల్లి రామాలయం వద్ద నూతనంగా కోలాటం నేర్చుకున్న బృందం ప్రదర్శన నిర్వహించారు. గ్రామస్తులను ఆకర్షితులను చేసింది. మా గురువు గారైన వీర వెంకట వేణుగోపాల స్వామి వారికి మా కృతజ్ఞతలు, ఆయనకి నమస్కారములు. మా ఊరి గ్రామంలో మాకు 35 రోజులు నేర్పి మమ్మల్ని ఇలా బయటికి తీసి మమ్మల్ని అభినందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆతృతతో బాగా ఇలా చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాగే చేయాలని ఆశిస్తూ ఆ శ్రీరామచంద్రవారిని కోరుచున్నాము. మేమే చిన్న తప్పు చేసినా ఆయన క్షమించి మమ్మల్ని ఎంతో ఓర్పుగా మాకు ఇలా కోలాటం నేర్పినందుకు ఆయనకి మా కృతజ్ఞతలు, మా సమాజం మొత్తం కృతజ్ఞతలు. మా ఊరి గ్రామంలో కూడా అందరూ మాకు ప్రోత్సాహం చేసి ఇంతదాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు చిట్టూరు దుర్గా చెన్నకేశులు. మాది గన్నవరం మండలం తెంపల్లి గ్రామం. మా తాతగారు చిట్టూరు సుబ్బారావు గారు. ఆయన చెక్క భజన మరియు కోలాటం తాళు భజన కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా పలు జిల్లాల్లో పలు గ్రామాల్లో చాలా చోట్ల ఈ అంతరించిపోతున్న ఈ కళని ముందు తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే ఆయన 2017లో చనిపోయారు. అట్లాగే మా నాన్నగారు కూడా 40 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు, వేరే పని ఏమీ లేకోకుండా. నేను కూడా ఈ వృత్తిని ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తూనే 9 ఇయర్స్ నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తున్నాను. నేను 14 సంవత్సరాల నుంచి కోలాటం చక్కబడి నేనే నేర్పడం జరుగుతుంది. అట్లాగే పలు గ్రామాల్లో చాలా చోట్ల ఒక సంవత్సరానికి వచ్చి ఈజీగా 300 మందికి కోలాటం చెక్క భజన ఇట్లాంటి అంతరించిపోతున్న కళను ముందు తీసుకెళ్తున్నాము. అట్లాగే నాకు 3 ఇయర్స్ బ్యాక్ 2022లో కమిషనర్ గారు క్రాంతి రాణా గారి చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో చోట కోలాటం పోటీల్లో మాకు మంచి స్థాయిలోకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అట్లాగే ప్రభుత్వం కూడా ఇలాంటి కళని అంతరించిపోతున్న కళను ముందుకు తీసుకెళ్ళాలి. మన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామంలో మా నాన్నగారు అయినటువంటి చిట్టూరు సుబ్బారావు గారిని ఈ గ్రామం రావడానికి కోలవేణు పంతులు గారని ఆయన ముఠా మేస్త్రి గారు, ఆయన మా నాన్నగారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నన్ను కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. వారు మన నెప్పల్లి గ్రామంలో చెక్క భజన కోలాటం నేర్పించడం జరిగింది. 2003లో ఒక సమాజం నేర్పాను, 2017లో ఒక సమాజం నేర్పాను. ఈరోజు చక్కగా మహిళలు ఎంతో ఓర్పుగా నా దగ్గర నేర్చుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న మన మీడియా ద్వారా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆ రోజున ఎమ్మెల్యే గారికి లేఖ రాయడం జరిగింది. నాకు 57 సంవత్సరాలు. నేను ఒక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీ మీడియా ద్వారా. నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు ఇవ్వాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అదేవిధంగా నాకు తెంపల్లి కానీ మా గ్రామం గన్నవరం మండలం తెంపల్లి కృష్ణా జిల్లా అండి. ఈ కోలాటాన్ని అంతరించే టైంలో కూడా 1988లో చెక్క భజన గురువుగారు నేను, 89లో తాళం భజన గురుగారిని, 92లో కోలాటం గురుగారిని. కోలాటాలు అంతరించిన టైంలో కూడా ఈరోజు కూడా నేను సంవత్సరానికి 3-4 సమాజాలు నేర్పించడం జరుగుతుంది. నాకు ఎంతో ప్రతి గ్రామంలో కూడా ఎంతో అభిమానం ఇవ్వటం జరుగుతుంది ప్రజలందరూ కూడా. ఇదే గ్రామంలో నేను 2 సమాజాలు నేర్పాను, మళ్ళీ ఇప్పుడు 3వ సమాజం కనుక మహిళలందరూ కూడా నన్ను ఎంతో చక్కగా ఒక సోదరులాగా నన్ను మా గ్రామ పెద్దల భక్తులందరూ కూడా ఎంతో ఇదిగా నన్ను ఇదిగా చేయడం జరిగింది. ఇంకా ముందుకి వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఎన్నో సమాజాలు నేర్పించాలి. కనుక దయచేసి ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చేటట్టు ఉంటే చెక్క భజన కోలాటం నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మీడియా